వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ఏపీ కౌలు రైతుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎన్నికల వాగ్దానం మేరకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నిధులు కేటాయించి ఎత్తిపోతల పథకాలు, ఆనకట్టలు, అదేవిధంగా సప్లై ఛానల్స్ని మరమ్మతులు చేసి సాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. రెండోది, మేము పంటలు వేసాం, నీళ్ళు వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. మరి రైతాంగం ఆర్థికంగా కుదించుకుపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకున్న పంట రుణాలని మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.